హాయ్ ఆల్. చాలామంది మూల నక్షత్రం గురించి థంబ్‌నెయిల్స్ పెడుతూ ఉంటారు. వాళ్ళ వీడియోలు చూడటం కోసం. లైక్ మూల నక్షత్రం, రాక్షస గణం. మూల నక్షత్రంతో జాగ్రత్తగా ఉండండి. మూల నక్షత్రం వాళ్ళు చాలా చాలా నెగెటివ్‌గా మాట్లాడుతూ థంబ్‌నెయిల్స్ పెడుతూ ఉంటారు. హ్మ్. మూల నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం జాగ్రత్త. ఆ! అంటూ ఇలా జాగ్రత్త ఇలా ఏ నక్షత్రం అయినా సరే మూల నక్షత్రమే కాదు ఇలా థంబ్‌నెయిల్స్ పెడుతూ ఉంటారు. బట్ ఐ వాంట్ టు సే ఫ్యాక్ట్స్. పాజిటివిటీ కొంచెం చెప్దాం. మూల నక్షత్రం అంటే ఇట్స్ నాట్ ఓన్లీ రాక్షస గణము అలాంటి నక్షత్రం కాదు. ఇట్స్ అ వెరీ పవర్‌ఫుల్ నక్షత్రం. అదేంటంటే చాలా స్టబర్నెస్, పాజిటివ్ విల్ పవర్ ఇది ఉన్న నక్షత్రం అనమాట. ఏదైనా తనకి తగ్గట్టుగా మలుచుకొని తను అందులో కూడా పాజిటివిటీ వెతుక్కుంటూ వెళ్ళేది మూలా నక్షత్రం. అండ్ థింక్ అబౌట్ వాటెవర్ దే ఆర్ సేయింగ్, అంటే వీళ్ళు ఇలా చెప్తున్నారు, వాళ్ళు ఇలా చెప్తున్నారు అవన్నీ పట్టించుకోకుండా తనకి ఏం నచ్చుతుందో తను మాత్రమే చేయగలిగే ఒకే ఒక్క నక్షత్రం మూలా నక్షత్రం. మిగతా 50 నక్షత్రాల గురించి నాకు తెలీదు. బికాజ్ నా నక్షత్రం ఇది కాబట్టి మీకు చెప్తున్నా. ఓకే. అండ్ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ ఆర్గ్యుమెంట్స్‌లో పక్కా ఏ నక్షత్రం వచ్చినా గూడా, ఎంత బ్లంట్‌గా వెళ్ళినా కూడా వాళ్ళతో వాదించడం మాత్రం చాలా చాలా కష్టం. ఓకే. మూల నక్షత్రంతో పెట్టుకోవద్దు. ఎస్పెషల్లీ ఇన్ ఆర్గ్యుమెంట్స్. బికాజ్ ప మహా అయితే మీరు మూర్ఖంగా వెళితే తప్ప స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా మూలా నక్షత్రంలో వెళ్ళలేరు. బికాజ్ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ అంటే తన జస్టిఫికేషన్ కరెక్ట్‌గా చేసే నక్షత్రం అనమాట. ఓకే. ఎప్పుడు గూడా న్యాయానికి, నీతికి కట్టుబడి ఉండే ఒకే ఒక్క నక్షత్రం మూలా నక్షత్రం. నాకు తెలిసినంత వరకు ఇట్ ఈస్ అబౌట్ ఫ్రమ్ మై సైడ్. నాకు తెలిసి ఇది అందరికీ అని నేను అనుకుంటున్నాను. మూల నక్షత్రం వాళ్ళకి చాలా మందికి. అండ్ కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు గదా! ఆ టైప్ ఆఫ్ నక్షత్రం. ఎంత పీక్ స్టేజ్‌లో ఉన్నా గూడా తను అనుకున్నది ఎంత ఏదో ప్రకృతి పగబట్టినా గూడా వాళ్ళకి అనుకున్నది వాళ్ళు సాధిస్తారు. అది అంటారు గదా! విల్ పవర్ ఉంటే ఏది సాధించలేనిదంటూ ఏదీ లేదు. దిస్ ఇస్ వాట్ మూల నక్షత్రం. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.